దాదాపు మన భవనం కంప్లీట్ కావాలంటే ఒక 50 కోట్ల రూపాయలు అవసరమవుతుంది అనేది ఒక అంచనా. ఎందుకంటే అన్ని ఫ్లోర్లు కట్టాలి. 600 మందికి మనం అకామిడేషన్, ఒక 400 మంది మగపిల్లలు, 200 మంది ఆడపిల్లలకు మనం అకామిడేషన్ ఇందులో పెట్టాలి. 600 మంది నిరంతరం ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు, ట్రైనింగ్ కార్యక్రమాలు, లేకుంటే విద్యకు సంబంధించిన కార్యక్రమాల్లో 600 మందికి మనం అకామిడేషన్ ఇచ్చేటట్టు ఉండాలి. ఇక్కడ వాళ్ళకు భోజనాలు కూడా పెట్టే పరిస్థితి రావాలి. మనం పెట్టాలంటే కూడా మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ట్రైనింగ్ స్కీమ్స్ అన్నింటినీ తీసుకొని వాటి కిందనే మనం ట్రైన్ చేద్దామనే ఆలోచనతో కూడా కొంత పనిచేయడం జరిగింది. ఎందుకంటే నేను కేంద్ర ప్రభుత్వం యొక్క స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో కూడా 3.5 సంవత్సరాలు పనిచేసిన నేను పార్లమెంట్ సభ్యుడిగా. కాబట్టి అటువంటి అన్ని బైరసత్యన గారు వస్తే కూడా వారిని పంపించినప్పుడు ఢిల్లీలో వారు కూడా వస్తే వారిని పోయి స్టడీ చేసి రమ్మని కూడా పంపించినాం. ఈ రకంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉన్నది. ఇది ఒక రోజుతోటే అయ్యే పని కాదు, నిరంతరం నడవాలి ఈ కార్యక్రమం. దీనికి ఏ రకంగా మనం నిధులు సేకరిద్దామనడానికి నా ముందట రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అందరి ముందట పెట్టి అందరు అనుమతి తీసుకున్న తర్వాతనే దాన్ని చేద్దాం. మినిమం 1,116 ఇచ్చిన వాళ్ళకి శిలాఫలకం మీద పేరేద్దాం, తప్పనిసరిగా వాళ్ళ పేరేద్దాం. అంతకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్లకు ఎట్లా చేద్దామనేది చూద్దాం. లేదు పైన రూమో హాలో కట్టడానికి నిధులు ఇస్తే వాళ్ళకు రూమ్కు వాళ్ళ పేరే పెడదాం. అట్లా రకరకాలుగా మనం స్కీమ్స్ డెవలప్ చేస్తూ చేద్దాం. అన్నిటికంటే ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు బిడ్డలందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేది నాకు ఒక ఆలోచన ఉంది. నాకున్న ఇదేంటంటే ఇవాళ ఎట్లయితే జెండా పండుగ చేయమని ఊరుకు పిలిపించినామో, ప్రతి ముదిరాజు బిడ్డ ఒక 100 రూపాయలు ఇవ్వండి అని పిలిపిద్దాం. ఎక్కువ 100 ఈ బిడ్డ, ఒక ఇటుక నీది ఉన్నదనుకో ఒక 100 రూపాయలు ఎవరికి ఇవ్వద్దు. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, నెంబర్లో పైసలే అలాగంతే. ఆ పేరు ఎట్లయినా మనకు వస్తుంది, రికార్డ్ చేస్తాం, రికార్డులో పెట్టుకుంటాం, దాన్ని కంప్యూటరైజ్ చేస్తాం, అన్ని రకాలుగా చేస్తాం. మరి రాష్ట్రంలో మనం 40 లక్షలను 50 లక్షలను అని మనం చెప్పుకుంటాం. 10 లక్షల మంది ఇచ్చినా నీకు 10 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ రకంగా మనం ఏ రకంగా వీలైతే ఆ రకంగా చేసి భవనాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ముదిరాజుల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈ భవనం మీద పనిచేద్దామనే మాట మాత్రం ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తాను. మరి అదేవిధంగా మత్స్య సహకార సంఘాలు కూడా మనయే ఒక 4,500 సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. చాలా చిన్న సంఘాలు, కొన్ని పెద్ద సంఘాలు, కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి. వాళ్ళు అడిగితే 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఓ 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఒక 50,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా రకరకాలుగా ఉన్న సంఘాలు కూడా మనకు ఏదో రకంగా కూడా మనకు సానుకూలంగా వారు స్పందించే అవకాశం ఉంది. కాబట్టి నిధులన్నీ చేద్దామనే మాట. ఇది భవన నిర్మాణం కూడా. ఇక ముదిరాజుల BC-D నుంచి ఏ విషయంలో నిరంతరంగా ఫైట్ చేస్తున్నాం. ఇది సుప్రీంకోర్టుకు 2010లో 9లో పోయింది. అప్పటి నుంచి ఒకసారి వచ్చింది, హియరింగ్లో నేను పార్టిసిపేట్ అయినా, ఆర్గ్యుమెంట్ కూడా చెప్పినాం. 2010లో అప్పటి ప్రభుత్వం పంపలేదు, 2014 తర్వాత కాలేదు. కాకపోతే 2016లో నేనే కంటెంప్ట్ పిటిషన్ ఇచ్చిన 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద. వేసిన దానికి బదులుగా BC కమిషన్ వేయించుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాని మీద ఒత్తిడి వల్లనే BC కమిషన్ పడ్డది. 2017 చివరిలో, 16 చివరిలో BC కమిషన్ వచ్చింది. 17లో BC కమిషన్ని, తెలంగాణ BC కమిషన్ని మళ్ళీ మన కేసులో పార్టీ చేయించినాం. అప్పటి నుంచి కొట్లాడితే మొన్న 2022లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ఇక్కడనే పరిష్కరించడానికి మేము కూడా సానుకూలంగా ఉన్నాం అని వాళ్ళు అఫిడవిట్ వేస్తే తెలంగాణకు తీసుకొచ్చినాం. మరి అనివార్య కారణాల వల్ల ఇక్కడ కాలేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రభుత్వం దీన్ని పెట్టుకోవడానికి అంత ఇబ్బందిగా భావించింది. మరి ఇవాళ అయితే వచ్చింది అది ఇలా BC కమిషన్ ఒక హియరింగ్ ఇచ్చి, నోటిఫికేషన్ ఇచ్చి, హియరింగ్ ఇచ్చి వాళ్ళు రికమెండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. మళ్ళీ కోర్టుకు పోవాల్సిన అక్కర్లేదు, కోర్టుకు రాకూడదని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాన్ని ఎవరు కోర్టులో, హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఆ రకంగా మనం ఆదేశాలు కూడా తీసుకొచ్చినాం. దాన్ని కూడా వెంబడి పడదాం. మొన్న ఒక దశ మనం ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత అన్ని మండల కార్యాలయాల్లో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. నెక్స్ట్ ఫేజ్ 1 మంత్లో వేరే కార్యక్రమం చేసుకొని జనవరి నుంచి ఈ ప్రభుత్వానికి కూడా ఒక 1 ఇయర్ టైం ఇచ్చినట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో BCలకు ఇచ్చి, ముదిరాజులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మనం అడిగేది అంతకుమించి వేరే అడుగుతలేము. ఆ హామీని BC-D నుంచి ఏం చేయాలనే అంశాన్ని సీరియస్గా తీసుకుందాం. ఎందుకంటే SC వర్గీకరణ కాకుండా ఇంకా నోటిఫికేషన్లు రావు. ఆ లోపల మనం కూడా జాగ్రత్త పడితే మనది వాళ్ళది ఒక్కసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని దిశగా మనం పనిచేద్దామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి అతి తక్కువ టైం అయినా మీరంతా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ముదిరాజు బంధువులందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ముద్ర, జై ముద్ర.